నివారిద్దాం. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం. రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం. బాధ్యతగా వ్యవహరిద్దాం. రోడ్డు ముందుకు రండి. కార్యక్రమం ఏంటంటే మేము పోలీసు వాళ్ళమే మీ ప్రజల వద్దకు వచ్చి ఈ రోడ్డు భద్రత నియమాలు ఏంటివి, ఎటువంటి నియమాలు పాటించాలి, పాటించడం వల్ల రోడ్డు యాక్సిడెంట్లు ఏ విధంగా అయితే తగ్గించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్, మద్యం తాగి ఎవరు కూడా బండి నడిపియొద్దు. నడిపిస్తే మేము ఆపుతాము, బండ్లు ఆపుతాము, ఫైన్లు వేస్తాము, కేసులు చేస్తాము, అవసరమైతే జైలుకు కూడా పంపిస్తాము. తాగి బండికి నడిపించే ముందు ఒకసారి ఆలోచించండి. పోలీసు వాళ్ళకి దొరికితేనేమో జైలుకి పోవాలి, దొరకకపోతేనేమో యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్కి పోవాలి. జైలు కన్నా పోవాలి, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ కన్నా పోవాలి. ఆ రెండింటికి రెడీగా ఉంటేనే తాగి బండి నడిపియండి. ఓకేనా? మీకోసము మీ ఇంటి దగ్గర మీ భార్య, పిల్లలు, మీ కూతురు, కొడుకు అందరూ కూడా వెయిట్ చేస్తారు. మీరు బయటకు వచ్చిరంటే మీరు ఎంత జాగ్రత్తగా ఇంటికి వస్తారు అనేది వాళ్ళు ఎదురు చూస్తుంటారు మీకోసము. కాబట్టి ఎంత జాగ్రత్తగా మీరు ఇంటికి పోతే వాళ్ళు అంత సంతోషిస్తారు. అర్థమైందా? చాలా మంది కూడా ఇంకా మైనర్లకి అంటే బిలో 18 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ బైకులు ఇస్తున్నారు, బైకులు కానీ కార్లు కానీ ఇస్తున్నారు. ఎవరు కూడా అట్లా ఇవ్వద్దు. అర్థమైందా? ఎవరైతే అట్లా ఇస్తున్నారో మైనర్లు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి జరగరాని సంఘటన జరిగితే ఆ వెహికల్ ఓనర్ మీద కేసు అవుతుంది, బండి ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది, పేరెంట్స్ మీద కూడా కేసు అవుతుంది. ఫోన్ ఏదో వస్తుంది చూడడము, ఫోన్ ఆపరేట్ చేసుకుంటా బండి నడిపేయడం వల్ల ఆ టైంలో ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయొద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అనేది ఈ కార్యక్రమం యొక్క స్లోగను. అందరూ కూడా చెప్పిన విషయాలు పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అందరూ కూడా హెల్మెట్ ధరిస్తారు, తాగి బండి నడిపారు, మైనర్లకు ఎవరికి బండి ఇయ్యరు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా దేనివల్ల జరుగుతున్నాయి అంటే ఓవర్టేక్ చేయడం వల్ల. అవునా కాదా? మన సింగిల్ రోడ్లు మనకి ఈ నుంచి మనకి మన్నెగూడ నుంచి అప్ప వరకు కానీ, మన్నెగూడ నుంచి కొడంగల్ వరకు కానీ ఇది హైవే సింగిల్ రోడ్. ఇప్పుడు రోడ్డు వరకు నడుస్తుంది. కాబట్టి ఎవరు కూడా అనవసరంగా ఓవర్టేక్ ఇంజురీస్ కాకుండా సేఫ్గా ఇదైపోతారు. ఓకేనా?